రాశ్యాధిపతి శుక్రుడు, శని, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల్లోంచి తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ఉద్యోగం మారేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలొస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాలు, స్వాధీనానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలి. మీ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. మీరు ఇప్పటికే ప్రేమ బంధంలో ఉన్నట్లయితే దాని గురించి నిజాయితీగా ఉండండి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. మేలో న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు రావచ్చు. మంచి రాబడినిచ్చే పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. నెలాఖరులో మీరు ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల కూడా ఉంది. రవి, శని, శుక్రగ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విదేశీ అవకాశాలు అందివస్తాయి. ఇతరత్రా కూడా ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతోనే చేతికందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. విశ్రాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో తమ పనితీరుకు గుర్తింపు పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. అన్ని రంగాల్లో ముందుంటారు. వాహనం కొనుగోలు చేయాలన్నా మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆదాయం సంతృప్తికరం. శనివారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. అపరిచితులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు. వేడుకల్లో అందర్నీ ఆకట్టుకుంటారు. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలున్నాయి. తులారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు అందిస్తోంది. నెల ప్రారంభంలో ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే మొత్తం నెలలో ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి తగిన ప్రమోషన్లో ఖర్చులను నిర్వహించగలుగుతారు. వృత్తిపరంగా ఈ మాసం మితమైన అలాగే ఫలవంతమైన ఫలితాలిస్తుంది. శని 5వ ఇంట్లో ఉంటాడు. 8వ ఇంటి నుండి 7వ ఇంట్లోకి చూస్తాడు. మీరు ఏ ఉద్యోగ స్థితిలో మార్పును కోరుకుంటే జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులకు ఈ నెలలో అవకాశం లభిస్తుంది. దీన్ని స్వీకరించడం ద్వారా వారి ఉద్యోగ పాత్రను మార్చుకోవడంలో విజయం సాధించవచ్చు. ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే శని మొత్తం నెలలో 5వ ఇంట్లో ఉంటాడు. మరియు మీ చదువులో క్రమశిక్షణతో ఉండడం ద్వారా ఏకాగ్రత కీలకమవుతుంది. కష్టపడి పనిచేసే గ్రహం శని. ఈ రాశివారు తమ కష్టార్జితానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు కష్టపడి పనిచేయడం వల్ల విద్యారంగంలో ఫలవంతమైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ జీవితానికి ఈ నెల మితంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి శని 5వ ఇంట్లో కూర్చుని రాజయోగ సృష్టిని నిర్ధారిస్తాడు. కుటుంబ సభ్యుల మొత్తం దేశీయ ఆదాయాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. సభ్యుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది. కుటుంబ వాతావరణం సభ్యులు విజయం సాధించేందుకు అనుకూలంగా ఉంటుంది.
మీరు స్థానికుల ఆర్థిక స్థితి గురించి చర్చిస్తే శని 5వ ఇంట్లో కూర్చుని 7వ అలాగే 11వ ఇంటిని 2వ ఇంటిని మొత్తం దృష్టితో చూస్తాడు. తద్వారా మొత్తం ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆదాయ స్థాయి పెరుగుతుంది మరియు సాధారణ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఈ నెలలో డబ్బు అందుకోవడం ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. శుక్రగ్రహం సూర్యునితో 7వ ఇంట్లో కూర్చుని శని 5వ ఇంట్లో కూర్చుని ఇతర వైపున ఉన్న అంశాలు వ్యక్తులపై ప్రతికూల ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. అలాగే 6వ ఇంట్లో కుజుడు రాహువు బుధుడు కలయిక వల్ల స్థానికుల ఆరోగ్యం పాడవుతుంది. రక్తపు అపరిశుభ్రత సమస్యలు, మొటిమలు మరియు ఇతర అనారోగ్య సమస్యలు నివారించేందుకు ఇక్కడి నుంచి సరైన శ్రద్ధ అవసరం. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడ్డం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన యత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. వ్యాపారంలో పనిచేసే వ్యక్తులు తమ ప్రణాళికలను విస్తరించుకోవాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవద్దు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మీ కోపాన్ని మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు భవిష్యత్తులో భారీ ఆర్థిక నష్టాల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. రాజకీయ రంగంలో మీ ప్రత్యర్థి లేదా రహస్య శత్రువు మిమ్మల్ని ముఖ్యమైన స్థానం నుండి తొలగించవచ్చు. చిత్తా 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. యోగదాయకమైన కాలం సమీపిస్తోంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీదైన రంగంలో రాణిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆదాయం బావుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవ దర్శనాలు కొత్త అనుభూతినిస్తాయి. ఈ నెలలో అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. చాలా కాలంగా బాధిస్తున్న ఇటువంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ధైర్యంతో కొన్ని వ్యవహారాల్లో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుంచి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ధనపరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పాదాలున్న పటానికి కుంకుమ పూజ, నవగ్రహ స్తోత్రం పాటించాలి. పశుపక్ష్యాదులు త్రాగేందుకు నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఇక పరిహారం చూసుకున్నట్లయితే శనిదేవుని ఆరాధన మీకు జీవితంలో కీలకమైన ఫలితాలను అందిస్తుంది.